కప్ప కాదు క్రొకడైల్. నువ్వు తినిండేదే కప్ప. కప్ప కాదు క్రొకడైల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది కాదురా, మొసలి కప్పు ఉంది కింద. దేవుడు కూడా కాపాడలేదు నేను, దేవుడు కూడా కాపాడలేదు. భయాలు వాళ్ళు పట్టకపోయినా కూడా పొద్దున కప్ప పుడుతుంది నీ, పట్టకపోయినా కూడా పొద్దున కప్ప పుడుతుంది నీ, పొద్దునే కప్ప పుడుతుంది. Audio Jungle. సూపర్. మన చైనా, జపాన్, హాంకాంగ్, ఇంకా అవి అక్కడ పోకుండా మనం కొరియా, ఇట్లా ఫుడ్ అన్ని వెరైటీస్ మన ఇండియాలోనే అవైలబుల్ అవుతున్నాయి. ఫస్ట్ ఇవి చేసేటప్పుడు తినబుద్ధి కాలే కానీ చూసేటప్పుడు ఎట్లా తింటారా అనిపించే కానీ అదిగా తినే టయానికి వచ్చి చూడు, అదిగా తినే టయానికి వచ్చి చూడు. అది ఎవరో వాసన బసి కడతాడో ఏందో గట్టగా వాడు దాచే అవసరంలే, ఇచ్చేది ఉండదు. నేను ఎక్కడ ఈడే కూర్చున్నాను అర్థమైంది. మీ మాటలు అరుసాటి ఏదో అనుకుంటా. ఆయన 10 దినాడు తింటుంది ఏమన్నా, ఆయన 10 దినాడు తింటుంది. ముందు ఆడ వాళ్ళు చెప్పమన్నారు వాళ్ళు షాప్ వాళ్ళు. సూపర్ ఉందంట, చూసేటప్పుడు భయపడతారు. అసలు ఏమన్నా ఉందా నీకేమన్నా? అసలు నీకేమన్నా ఉందా అక్క? నీకేమన్నా అది ఓపెన్ చేయి. అది ఓపెన్ చేసే కాదు, నేను ఎక్కువ తక్కువ మాట మాడొద్దు. నువ్వు ఎక్కువ చైనా, జపాన్, హాంకాంగ్ ఇట్లా చాలా వేరే దేశాలకు సంబంధించిన ఫుడ్. నువ్వు తింటా అంటే మేము కొనుక్కో. తింటాను అంటే 2 ఉన్నాయి, 2 చూడు. ఆల్రెడీ ఆ షాప్ మీద రైడింగ్ జరిగింది. మనం తీసుకున్నప్పటికి వాళ్ళు కొట్టుకుంటూ తీసారు. ఏమే అమ్మకూడదని లేవాళ్ళు. కాదు ఎందుకు వీక్కుంటావు అట్లా? నేను వీక్కుంటాను. ఇప్పుడు వేరే దేశాల ఫుడ్ నువ్వు తినాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వేరే దేశాల ఫుడ్ నువ్వు తినాల్సిన అవసరం ఏముంది? వేరే దేశాల ఫుడ్ తినాల్సిన అవసరం ఏముంది? నేను తింటే బాగుంటుంది చూసా. అది అలవాటు ఉంటే తినాలి, అలవాటు లేదు తినకూడదు. నాకు వద్దులే, ఆడ చూసినప్పుడు నుంచి నాకు కడుపులో తిప్పుతుంది. నేను ఈరోజు ఏం తిన్నా కాదు, నీకు అక్కడ చూసినావు కాదు, నువ్వు అక్కడ చూసినావు మళ్ళీ ఎట్లా తినబుద్ధి మైండ్కి రావడం లేదా? నిజంగా రాలేదా? సీరియస్? అవి ఏంది అవి అయితే పట్టుకొని మంచి మంచి తిండి తిండి రోగాలు తెచ్చుకునేక మంచి తిండి అంట. మంచి కారం పోసి బొగ్గుల్లో కాల్చేది రోగం వస్తుందా? మంట పెట్టినా గట్టిలే, ఏ దేశంలో మంటే పెడతారు. ఏంది ఏ కట్టికేం చెక్కినారనేది చూడాలి కదా మనం. ఏంది ఏ కట్టికేం చెక్కినారనేది చూడాలి కదా మనము. మంట పెట్టేది ఏముంది? మాంసం చెక్కినారు. ఏం చెక్కినారంటే నిన్ను చెక్కుతారా? మళ్ళా చెక్కి ముడి ఇద్దరిని చెక్కి కాల్సేది బెస్ట్. నరమాంస పక్షులను తింటారు. అది నువ్వు చూస్తే తినేవని కాదు, వాడు నేనే తింటాడు. నువ్వు తింటావా? ఏంటంటే ఏంది ఎట్లా పడుతుంది? ఏంటంటే ఏంది ఎట్లా పడుతుంది? ఇప్పుడు తింటానులే నువ్వు. వాళ్ళు ఎవరు ఎట్లా కనబడతావు? పాడుకుంటున్నావు కదరా నువ్వు. నచ్చిందే? నువ్వేం చేస్తారు కాదు నచ్చిందే? నాకు నేను తింటా అన్నా, నువ్వేదో తినలేనట్టు. బొగం ముందర పెడతాను మరి. నాకు అసలు ఇట్లా ఏమంటారు, ఇట్లా 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 కారుతుంది నోట్లో నుంచి. ఏమంటారు? జొల్లు జొల్లు కార్చుకున్నాడు. జొల్లు కార్చుకున్నాడు. అది వాంతి చేసుకున్నాడా? జొల్లు ఎట్లా కాసుకుంటారు దాన్ని? ఫస్ట్ టైం కదా అట్లా పోయినాడేమో. నువ్వు కప్పలు పట్టుకుంటావా? ఏమో అవసరం, మనం ఎప్పుడైనా పట్టుతావా? కప్పలు పట్టుకోవడం నీకు ఇష్టమేనా? కప్పల్ని ముట్టుకోవడం ఇష్టమేనా? ఎమకల్ని పర్ర 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 నమ్ముతానాడు కప్పవి. కప్పని ఎవడని ముట్టినావా? కప్పను ముట్టినావా? ఏంది కప్ప అంటాడు తినేముంది రా. నువ్వు నాటకాలు చేయొద్దు. ఫస్ట్ వాడు కప్ప గురించి ఎందుకు మాట్లాడమని చెప్పు. తినేటప్పుడు కప్ప గురించి మాట్లాడటం కాదు, నువ్వు తినిండేదే కప్ప.
కప్ప కాదు క్రొకడైల్. నువ్వు తినిండేదే కప్ప. కప్ప కాదు క్రొకడైల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొరకడాయి అప్పుడే అయిపోగొట్టారు వాళ్ళు. అది కప్పను పంది, అది ఏం పంది అది కూడా. నువ్వు తప్పుగా చెప్పాలి వాడికి. వాడు తినింది వాడికి చెప్పు. నువ్వు తినింది ముసలి, నేను తింటుంది కప్ప. నిజంగా ముసలి కాదు ముసలి. నీకు సిగ్గన లేదా కప్ప నీకు తింటానని? సిగ్గ- నీకు సిగ్గన లేదా కప్ప నీకు తింటానని? సిగ్గేనా లేదా? నీకు గురువే. వాడు ముక్కుకు చెప్తున్నావు. రేయ్, నీకు పెట్టినది పైన ఒకటి కప్ప. నేను నన్ను నమ్ముతావా నేను లేదా? చెప్తాను ఇద్దా. ఇంకో పైన కూడా ముసలి, కింద కప్ప, కింద స్పైడర్, స్పైడర్ గీడరు ఇవన్నీ ఏం లేవు. ఊర్లో పెంట తినే పందిని కోసినారు. ఆ పంది దాంట్లోకి ఆ కప్పలు వేసిన ఆ కప్పలు చూస్తే అని అమ్మ ఇలా నువ్వు అదే పనిగా అబద్ధం చెప్తున్నావు. నాకు కోపం వచ్చిందంటే బాగుండదు. నేను ఎందుకు తినడంలే. అసలు ఈ దేశం కాదు, చైనా, జపాన్ అవన్నీ నోటుకొచ్చిన దేశాలు అవన్నీ చెప్తాడు. ఆడు తినేది ఏంది? కప్పలు, పాములు, కుక్కలు, అడ్డమైన నానాకొని తినేస్తారు. అవి ఇక్కడ పెట్టారనే కదా అవన్నీ పట్టపోయినారు. ఇప్పుడు ఊరక్క అది నిజమేనా? ఊరకే చూసి తింటాను మళ్ళా కప్పలు. చెప్తుంది అబద్ధం. పంది కాదురా, మొసలి, కప్పు ఉంది కింద. జంతువులు తినే స్టార్టింగే చెప్పలేదు. నీకు ఎగ్గిస్తాను నేను. ఫస్ట్ మన అడుగు తింటాం మళ్ళా నీ ముందు తిన్నానా? మళ్ళా నీ ముందు వచ్చి తిన్నానా? నువ్వు వచ్చి నా ముందు నుంచి లాక్కుని తిన్నావా? పాముకున్నావు సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా వచ్చినాడు. పాముకున్నావు సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా వచ్చినాడు. కప్ప అని కూడా నీకు అనిపించలేదా? ఏ కప్ప అయితే ఏం తిన్నాడు కదా, టేస్ట్ ఉందా లేదా నీకు? నీకేమన్నా నువ్వు పోయి ఎప్పుడైనా తినొచ్చు. పొయ్యి ఏం లేవు, ఆల్రెడీ పట్టపోయినారు. వాడు ఇంకా బయటికి రాడు. కప్పల్ని పోసి తిరుమల సామాన్ తెచ్చిపోమని చెప్తాను. కప్పల్ని కోసేది చూసి అన్ని చూసి కూడా ఎట్లా తింటారు రా నాయన. అమ్మ జీతం నువ్వు చెప్తున్నావు తినమన్నానా? తినబుద్ధి అవుతాదంటే ఫస్ట్ ఏది పాము తిన్నాడు. ఏది పాము తిన్నాడు. అది కూడా ఏంది? విషమున్న పాము. పాము కాదులే, పామే. వాళ్ళకి నక్క ఎనిమి. ఇప్పుడు గుర్తొచ్చింది. పాము కాదులే గాని తేలు. తేలు ఏ పాము తేలు విషమున్న నాగు పాము. ఫస్ట్ వాని కట్టి చెక్కినది కప్పని కొట్టినాడు. గుర్తులేనని జీవాలున్నాయా? నేను 4 రకాలు తీసుకున్నాను రా. ఒకటి కప్ప, ఒకటేమొంచి కప్ప, ఒకటేమో మొసలి, ఇంకొకటేమొంచి పాము. ఏంటి కదా అన్ని తినేసాయి గారు. అసలు నువ్వు తినేసాడు నన్ను తినమన్నాడు. నువ్వు కొంపలేకే తేకూడదు తీసుకొని వచ్చినారు. బయట కూర్చున్నాడు ఈ లోపలికి కూడా రమ్మంటారు నిన్ను. బయట కూర్చున్నాడు ఈ లోపలికి కూడా రమ్మంటారు నిన్ను. వచ్చి రాకొని తినింది నువ్వు. నువ్వు చెప్పలేదన్నమాట. కాస్ట్లీ అన్నాను. నువ్వు తీసుకొని తినింది కట్టి 40 రూపాయలంట. అది ఆడ వర్షం పడి కప్పలు పట్టుకొచ్చి కోస్తారు. ఆ ఊరెమ్మడి పందులు తింటాండే, అది అడ్డమైన తింటాండే పందులు కోస్తారు. అవి ఇంకోటి అవి ఏం తేళ్ళు. అవి ఏం తేళ్ళు? సిగ్గులే ఏములే శర్ములే. సిగ్గులే ఏములే శర్ములే. ఏమన్నా నువ్వు రాగలొచ్చి మళ్ళా నువ్వు నీదిగా నా ప్రాణాలు చేసి పూరుకున్నారు మీ ఇద్దరు. కప్ప తినలేదా? వాడు విషయం పాము తిన్నాడంటే పాము కాదు, భూము కాదు. విషమున్న పాము తినడం వల్ల బెనిఫిట్స్ ఏంది అంటే, పాము గరుస్తుంది కదా, వాళ్ళు ఎప్పటికి చచ్చిపోరు. పాము కరసకపోతే త్వరగానే చచ్చిపోతారు అంతే. అది అందరికీ నాకు తెలుసు. ఎటు పాము కరసదు. మొత్తం పాములు ఎప్పుడు కలిసినా కానీ నేను చచ్చిపోకుండా పాములు ఏంటి కలుస్తాయి? అసలు ఇంకోటి ఆ షాప్ కాడ వీని అడ్రస్ రాసేయడం, ఫోన్ నంబర్ ఎందుకు ఇచ్చి, ఎందుకంటే వాడికి టేస్ట్ నచ్చుతుంది, వాడి పోయి తెచ్చుకుంటాడు.
వాని పట్టకపోతున్నారు కొట్టుకుంటా వాని పేపర్ లో నీ పేరు నీ ఫోన్ నంబరు నీ అడ్రస్ రాసి మన చేతిలో కొనిండేది ఈ పాప ఆ చీటీ రాసిచ్చి చెప్తాను వాడు ఇగ్గపోతారు కొట్టుకుంటా పేర్లో ఉండవని పేరు చెప్పు పేర్లో ఉండవని పేరు చెప్పు పేరు చెప్పు పేర్లో ఉండవని పేరు చెప్పు ఎవరు నాకు వాసన నచ్చక దూరం ఉన్నా నేను మన సభ్యాలను ఇంకా ఎక్కించి నేను ఐడియా ఇస్తే నేను చెప్తానా వాడి తీసుకొని పోతాడు పేపర్ ఇట్లా పట్టుకొని కొట్టుకుని తీసుకుపోతారు చెప్తాను పేపర్ లో పేరు చెప్పు పేపర్ లో పేరు చెప్పు వన్ ఇరికి వన్ ముందరే నేను చెప్పడానికి కుట్రతత్వం చాలా ఉంది కుట్రతత్వం చాలా ఉంది నువ్వు మాటలో నువ్వు బయట వెళ్ళమంటావా నేను అతిపోకోవడానికి రాలే కానీ ఇంక విడిచిపెట్టు కప్ప తిన్నావు కాబట్టి నీకు అవి కూడా మాట సరిగ్గా పనిచేయవు ఇప్పుడు వాడిగిన పొరపాటుగా నీ పేరు చెప్పినాడు నేను పటపోయినా ఫస్ట్ చెకింగ్ చేసేది కప్ప తిన్నాడా లేదని నువ్వే ఓ బాండ్ర కప్పు తినలేదే ఏదైనా ప్రారంభికేనే వచ్చేది ఏదైనా ప్రారంభికేనే వచ్చేది చికెన్ మటన్ ఆ అమ్మ అట్లయితే చైనా వాళ్ళందరూ చచ్చిపోలా చైనా వాళ్ళ గురించి కలర్ రావాలంటే మనం ఇట్లాంటివి తినాలా కలరా అంటే అది రోగ జ్వరాలు వచ్చి చచ్చిపోతారు కదా కలరా అది చెప్తాంది దేశాన్ని ఏం చేయాలి నువ్వు ఫస్ట్ పోయేది నువ్వే అట్లా ఇట్లా మళ్ళీ దాంట్లో స్పెషల్ గా చేపించినావు నువ్వు చూసినావా వీడి కోసం చేపించానా నా కోసం చేపించుకున్నానా వాడు వచ్చి తిన్నాడా నేను ఇచ్చినానా వాడికి అసలు కొంపలేకి ఇవ్వడం అది నేను తెచ్చుకుంటే అన్నాడు బ్లడ్ వచ్చేదట్లా కుట్టుకుంటూ తీసుకుపోతానా కూడా నువ్వు మళ్ళా కార్ లో పెట్టినావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలా వాడిని కొట్టుకుంటా తీసుకుపోతున్నారు అవి మళ్ళా తీసుకొని లోపల పెడతాను అవన్నీ అంటించేసినారు అది ఒక విషము అవి ఏమైనా తింటే మనుషులు ఏమైతారో కూడా తెలియదు వాళ్ళ అనారోగ్యాలు రావచ్చు తెలియని రోగాలు రావచ్చు అని చెప్తే అవి తీసేసినట్టు చెప్పి యాక్టింగ్ చేసి మళ్ళా తీసుకొచ్చి కార్లో పెట్టింది నిజమా అడగో పెద్ద గలాట ఇష్యూ అవుతుంది పో ఆ గుడి ఆ పక్క సైడ్ రైట్ తీసుకో ఫస్ట్ రైట్ తీసుకో టీ స్టాల్ ముందరికి చెప్తా ఆడే నువ్వు చూస్తావు జనాలందరినీ మొత్తం మంట పెట్టారు నీకు రక్తం రాక నానా కొన్ని తింటే ఇంకేమొస్తుంది పో పేగులు తిరిగిపోయినాయి నువ్వు వచ్చేది నికృష్టుడా దరిద్రుడా అమావాసోడు పుట్టినోడా నీకు ఇంకో రెండు భయాలు ఉండాలా ఇప్పుడు వాటి పేరు చెప్పినా నీకేం భయమో ఇప్పుడు నీకేమన్నా ఆరోగ్యం లేకుండా మీ ఇద్దరిని ఇప్పుడు సపరేట్ హాస్పిటల్ వాడు నాకు చెప్పాడు నేను తిన్నది బ్లడ్ వచ్చిందనుకో నాకు ఇంకా ఏ క్యాన్సర్స్ రావు వాడికి రాలేదు కాబట్టి వాడికి నీకు వస్తుందా బ్లడ్ నాకు వస్తే నేను బతుకుతా అందుకు నేను హ్యాపీ ఇప్పుడు నీకు స్పెషల్ హాస్పిటల్ వార్డ్ లో పెట్టి నీకు సపరేట్ డాక్టర్ వచ్చేయాలి బ్లడ్ వస్తే ఇప్పుడు పాయిజన్ కదా మనం తినివి బ్లడ్ వచ్చింది అనుకో మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం రాలేదు అనుకో చచ్చిపోవడమే అది సెకండ్స్ లో నాకు వచ్చింది సో నేను బతుకుతా 100 సంవత్సరాలు బతుకుతాను ఏమన్నా నీకే అసలు కార్ లో పెట్టద్దు అని చెప్పిన వాడు పడేసి అని చెప్పిన ఇంటికి తెచ్చుకొని అవి తినే రక్తం కక్కుంటాను నువ్వే రక్తం కక్కుని బాను వాడేం కావాలా వాడికి రాట్లే నీకు రక్తం రాకుండా ప్రాబ్లే నా తెలిసి ఇంకో గంట 2 గంటలకు వచ్చి నీతో ఏమేం కక్కిలు అన్ని కక్కిస్తారు తీసిపోయి తిప్పించాలి గంట 2 గంటలకు వచ్చి నీతో ఏమేం కక్కిలు అన్ని కక్కిస్తారు తీసిపోయి తిప్పించాలి తీసి నీకు రక్తమే కాదు వాడు ఎందుకు బిజినెస్ చేసినారు ఎట్లా వస్తువులు మీరు అమ్మేది ఎట్లా ఫుడ్ అమ్ముతారు మీరు తేల్లా కప్పలా జనాల్ని సంపల్లనే వాడు నువ్వు ఎన్నో నుంచి చేస్తావు ఈ బిజినెస్ బ్లడ్ రాలేదా తెప్పించుకునే చూస్తున్నాడు అది రాలే తెప్పించుకున్నా నా ప్రాణాలు పోతాను ఇప్పుడు బ్లడ్ వచ్చేస్తే రక్తం బ్లడ్ పోయింది అనుకో బతుకుతావు 100 years ఏ బాబు పోతలేను ఇంకోటి తెలుసు వెళ్దో ఆ షాపును పట్టించింది ఈ పాపే వాడేదో లోపల రూమ్ లో చేసుకుంటున్నాడు లేకపోతే ఏంది వాడిన ఫస్ట్ ఆర్డర్ ఇవ్వమంటే ఇయ్యలే వాడు రోడ్లోకి వచ్చి గట్టి కలిసి ఇది కూడా సరిపోవడం
దాని ఏ. కప్పల మీద కూడా వాళ్ళు ఏం చచ్చేదరా? రోడ్లోకి వాళ్ళ వచ్చి గట్టి కలిసి 24 పట్టించింది. hours నమ్ముతారా ఉంటావు నువ్వు? నీ వాయి బాగా పెద్దగా వస్తుంది. చచ్చిపో. ఆవిడ కప్ప గొంతుంది చూడరంత కప్ప వాయి స్టెప్. ఆవిడ కప్ప గొంతుంది చూడరంత కప్ప వాయి స్టెప్. వాడు లోపల చేసుకునే నడు రోడ్లకి ఇగ్గింది. దానికి డబ్బులు కూడా కట్టలే. వాడికి ఇగ్గకపోతా అంటే నీ నంబర్ ఇచ్చింది. ఇప్పుడు గంటకో 2 గంటలకో నిన్ను ట్రేస్ చేస్తారు, నిన్ను పట్టకపోతారు. నీకు ఇంకోటి కప్ప నీకు మొగం నీకు చెప్తాడు. నీకు ఆల్రెడీ కప్ప పుట్టు కూడా ఉంది. నువ్వు ఎట్లా ఇరికించినావు అంటే కావాల్సిందిగా ఇరికించినావు. ఎందుకంటే వాడి చూస్తానే కప్ప పుట్టుబడి ఉందని తెలిసిపోతారు. కప్ప మూతు అంత మొత్తం ముక్కు గిక్కంతా జంతువులకి ఏమేమి ఉండాలో అవే లక్షణాలు. నిన్ను దేవుడు కూడా కాపాడలేదు. నిన్ను దేవుడు కూడా కాపాడలేదు. ఇది ప్రపంచాన్ని అంతా చేసేది ఏది? నేను కాపాడుకుంటే నేను బతికి నువ్వు ఎట్లా నువ్వు బతికించానా? నేనేం చేయగలను? నువ్వేం నీళ్ళలో ఉంది మొత్తం అంతా. ఎప్పటి నుంచి ఇప్పుడు నేను ఒకవేళ నేను ఏమైనా తీసుకోకూడదు అన్నా కూడా 10,000 ఖర్చు అవుతుంది. 10,000 నువ్వు ఎత్తారి పెట్టగలను చేయినా? అవునా? అమ్మ బాగా సుఖం ఉంది కదా. కాపాడుందా ఉండు నిత్యం భయం అవుతాను. ఉండు నిత్యం భయం అవుతాను. 10,000 ఇప్పుడు ఇవ్వగలవా? వచ్చేది ఈ మళ్ళీ ఇచ్చేస్తాను. మళ్ళా కాదు ఇప్పుడు ఇప్పుడే ₹1,00,000 ఏడం తెచ్చిస్తా నీకు. కప్పలు తినిపించి నన్ను కొట్టినాడు కాబట్టి నువ్వు కనుక వాడిని కనుక కాపాడితే చచ్చిపోతావు నువ్వు నా చేతిలో. నా వద్దురామని సారీ చెప్పేసి. సారీ వద్దురా. ఏంటది? నీ ఫీల్ లేదు సారీలో. యాక్టింగ్ వద్దు అసలు. ఎందుకు వస్తుంది నీకు నీ నొప్పులు? భయమే లేదు కూడా చెప్తాడు. భయాలు పట్టకపోయినా కూడా పొద్దున కప్ప పుడుతుంది నీ. పట్టకపోయినా కూడా పొద్దున కప్ప పుడుతుంది నీ. పొద్దునే కప్ప పుడుతుంది అని చెప్పినారు కదా. బాత్రూమ్ కప్పలు నువ్వు కప్పలు కనుకుంటున్నాడమే నువ్వు. కప్పల రాజు కప్పల మహారాజుతో పుట్టుబడి కూడా సేమ్ ఇంత కప్ప బాండర్ కప్ప ఇట్టుంటది చూసినావు. అదే బెక్క 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 అనుకుంటే బయట కూర్చో. తెప్పించి ఇప్పుడు 10,000 కాదు, 12,000 కాదు, 10,000, 20,000 లెక్క చూసుకుని నాకు రూమ్ లేకి వచ్చి నాకు కనపడు. ఇస్తా కాదు, నువ్వు రూమ్ లేకి వచ్చి కనపడు. నాకు తీసి బయట వేసేసి నీకు సిగ్గు శారంగా ఇప్పటికేం రాలేదేమో. నీ రక్తం కక్కున్నా కూడా లాస్ట్లో ధూమ్ అన్నట్టు పోతావు అట్లే మళ్ళా. చిల్లరదవా. Yeah.